తెలుగు ఆడియన్స్ ఇస్ ప్రిడామినెంట్లీ సీరియల్ వాచింగ్ విమెన్ డామినేటెడ్ షోస్ అనమాట. చాలా మంది డైరెక్టర్స్ నెగ్లెక్ట్ చేసి బొక్క బోర్లా పడ్డారు. ఎందుకంటే మా కథ స్ట్రాంగ్ కదా, నా దగ్గర మంచి కథ ఉంది, నేను సినిమా తీసేస్తాను అన్నట్టు వాళ్ళు వెరివీగుతుంటారు. నో. హలో హార్మోన్స్, వెల్కమ్ టు ద షో. నా పేరు సుబ్బు పేటేటి అండ్ ఐఎమ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ అండ్ యానిమేషన్స్. ప్రస్తుతం నేను ఒక యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అండ్ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలియాలంటే వీ హ్యావ్ టు జంప్ ఇన్ టు అవర్ షో సినిమా గుండు. వెల్, ఇవాళ ఒక వండర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూ కమర్స్. ఎందుకంటే కొత్త ఫిల్మ్ మేకర్స్ అండ్ డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్స్ కొత్తగా సినిమాలు తీసేటప్పుడు వాళ్ళు తరచుగా చేసే ప్రాబ్లమ్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ విత్ న్యూ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు కెమెరా అండ్ కిట్ గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి హై ఎండ్ కెమెరా వాడదాము, లేకపోతే డ్రోన్ షాట్స్ వాడదాము, లేదంటే అండర్ వాటర్ షాట్స్ తీద్దామని మోర్ ఓవర్ అంత కాన్సన్ట్రేషన్ ఎక్విప్మెంట్ మీద, లేకపోతే టేకింగ్ మీద, అంటే యాంగిల్స్ మీద, కంపోజింగ్ మీద ఉంటుంది. అంతేగాని వాళ్ళు స్టోరీని, క్యారెక్టర్స్ని పెద్దగా బిల్డ్ చేయరు. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ని మీరు ఇన్ఫ్యాక్ట్ రెడ్ కెమెరాతో ఆర్ యారీ కెమెరాతో షూట్ చేసి దాంట్లో స్టోరీ ఎంగేజింగ్గా లేదనుకోండి, ఇట్స్ నో పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్తో షూట్ చేసి ఆస్కర్స్ వెళ్ళిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ స్టోరీ బిల్డింగ్, స్టోరీ మీద ఉండాలి, కానీ కిట్ మీద అంత ఎఫర్ట్స్ పెట్టకూడదు అనేది నా బిగ్గెస్ట్ టిప్ ఫర్ న్యూ కమర్స్. అంతేకాకుండా కొత్త ఫిల్మ్ మేకర్స్, ఎస్పెషలీ స్టూడెంట్ ఫిల్మ్ మేకర్స్ రెగ్యులర్గా వాడే కథలు, ట్రోప్స్ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా యూనివర్సిటీలో చూసిన షార్ట్ ఫిల్మ్స్లో అన్నిటిలో లూప్ ఫిల్మ్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంటే ఒక హీరో ఒక లూప్లో పడిపోతే అతను ఎలా బయటకు వస్తాడు అని అలాంటి కథలు, ఆర్ సూసైడల్, డిప్రెషన్ కథలు ఎక్కువ నేను యూనివర్సిటీలో చూస్తూ ఉంటాను. ఎస్, ఐ అగ్రీ. మన యంగ్స్టర్స్, స్టూడెంట్స్ చాలా అన్ఫార్చునేట్ స్టేట్ దట్ వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య పేపర్స్లో. అలాంటి కథలు చెప్పొచ్చు, కానీ అందరూ అదే చెప్తున్నారు. హౌ కెన్ వీ మేక్ ఇట్ డిఫరెంట్ అని ఆలోచించి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ ట్విస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూసైడల్ కథని కామిక్ వేలో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక బ్యూటిఫుల్ వే టు థింక్ అబౌట్ అనమాట. సో అండ్ ఆల్సో కొత్త ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అదే చెప్పాలి. అరే ఇది యాక్చువల్లీ జరిగింది అని అంటారు, జరిగింది కాబట్టి సినిమాలో పెట్టేద్దాం అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీలో డబ్బా అనే ఒక ఏరియా ఉంది. ఆ డబ్బా దగ్గర అందరికి వెళ్ళి ఓకే స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేస్తూ ఉంటారు, అది నేను ఈ వీడియోలో చెప్పకూడదు. అండ్ డబ్బా అనగానే మా యూనివర్సిటీలో అందరికీ నవ్వు వస్తుంది, ఆర్ తోషిబా అనగానే అందరు నవ్వుతారు. ఆ తోషిబా అనే కనెక్ట్ మా యూనివర్సిటీ మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. సో మీ లైఫ్లో జరుగుతుంది కాబట్టి ఆ సినిమాలో పెట్టేస్తే అవ్వదు, ఇట్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే తోషిబా అనే జోక్ వేరే యూనివర్సిటీ వాళ్ళకి కూడా అర్థం కాదు. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాట్ ఇఫ్ జస్ట్ బికాస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ కెనాట్ బీ ఇన్ ద ఫిల్మ్ అని. ఊరికే మీ లైఫ్లో జరిగింది కాబట్టి దాన్ని సినిమాలో పెట్టేయకండి. ఆ క్యారెక్టర్ ట్రైట్స్ బాగుండి, ఆ క్యారెక్టర్ ఆర్క్ బాగుంటే డెఫినెట్గా సినిమా ఆర్ స్టోరీ ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆర్క్స్ గురించి నేను ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియోని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. కీప్ వాచింగ్ దట్ వీడియో యాజ్ వెల్. ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే న్యూ కమర్స్లో చేసేది, వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు, ఆ డైరెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుని వాళ్ళ స్టైల్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, విచ్ ఇస్ నాట్ అ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన మాటల మాంత్రికుడు. సో ఆయన ఎలాంటి సీన్లో అయినా సరే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటూ మంచి మంచి పంచ్ డైలాగులు వేస్తూ ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు మంచి మంచి పంచ్ డైలాగులు వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అంతా వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ విట్టీగా ఉంటారు అని ఆయన స్టైల్. అదే స్టైల్ మీరు అలవర్చుకుంటే పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే మేబీ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ రైటింగ్ వన్ లైనర్స్, మేబీ యు ఆర్ నాట్ గుడ్. ఆయన ఉట్టి వన్ లైనర్స్ మాత్రమే రాయడు, క్యారెక్టర్స్ బిల్డ్ చేసి వన్ లైనర్స్ మీద ఆయన వర్క్ చేస్తారు. మీరు ఓన్లీ వన్ లైనర్స్ మీద వర్క్ చేశారనుకోండి, క్యారెక్టర్లో పసు ఉండదు. సో ఎవరినో కాపీ కొట్టడం కన్నా మీకంటూ ఒక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఏంటో మీరు 2-3 సినిమాలు తీసిన తర్వాత మీకు తెలిసిపోతుంది దట్ ఓకే ఇది నా స్టైలా అని. మీ ముందే మీ స్టైల్ మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టైల్ నాకు ఎప్పుడు తెలిసిందంటే మార్క్ అనే సినిమా తీశాను నేను. అది ఇంగ్లీష్ ఫిలిం. అందులో ఒక ప్రొటాగనిస్ట్ లేడీ ఉంటుంది, ఆవిడకి ఇంట్లో వచ్చిన కష్టాన్ని ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఆ సినిమా ట్రోప్. సిమిలర్లీ దాని తర్వాత టేక్ ఆఫ్ అని చేశాను.
అందులో కూడా అలాంటి ట్రోపే ఒక వ్యక్తి ఏరోప్లేన్లో డ్రగ్స్ తీసుకెళ్దామని ట్రై చేస్తాడు, తర్వాత ఫ్రెండ్ని ఎలా చీట్ చేస్తాడు, అండ్ దెన్ హౌ హీ రియలైజెస్ అనేది కథ. సో నా కథలో ఎప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రిడామినెన్స్ వస్తుంది నాకు తెలియకుండా అనే స్టైల్ బయటపడింది. సో అది నేను సినిమాలు తీస్తూ ఉండగా నా స్టైల్ నాకు తెలిసింది. సో మీ స్టైల్ తెలుసుకోవాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమాలు తీయండి, షార్ట్ ఫిల్మ్స్ తీయండి, అప్పుడు మీ స్టైల్ మీకే తెలుస్తుంది. ఎవరినో చూసి కాపీ కొడితే పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. వెల్, ఇంకొక మెయిన్ ఫాల్ట్ ఏంటంటే ఈ న్యూ కమ్మర్ ఫిల్మ్ మేకర్స్తో సినిమాలు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ కోసం చేసుకుంటారు, జనం కోసం, టార్గెట్ ఆడియన్స్ కోసం చేసుకోరు. ఇది నాకు నచ్చింది కాబట్టి నేను ఇంతే చేస్తాను అని అంటుంది. ఎస్, అది కొంతవరకు ఓకే, కానీ మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్స్ కూడా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో వేరే దేశాలు తిరగాలి, అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ట్రావెల్ చేయాలి, కార్స్ చూడాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలి అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు. అండ్ అఫ్కోర్స్ ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఆ ఇంట్రెస్ట్ని నేను ఒక ట్రావెల్ షోగా చేసి టీవీ ఛానల్స్కి, అంటే మా టీవీకి, హెచ్ఎం టీవీకి, TV9 వాళ్ళకి అమ్మడానికి ట్రై చేసేవాడిని. ఎస్, నా ఇంట్రెస్ట్ తీరుతుంది. నేను ఒక ఫిలిం చేస్తున్నాను, ఒక డాక్యుమెంటరీ కానీ ఒక ట్రావెల్ సిరీస్ చేస్తున్నాను. ఆ ట్రావెల్ సిరీస్ మన తెలుగు ఆడియన్స్ చూస్తారా అంటే చూస్తారు, కానీ వెరీ లిమిటెడ్ పీపుల్. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఇస్ ప్రిడామినెంట్లీ సీరియల్ వాచింగ్ విమెన్ డామినేటెడ్ షోస్ అనమాట. సో అలాంటి షోస్ నాకు చేయడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను చేయలేదు. సో ఐ ఫెయిల్ మిజరబుల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ అనమాట. కమర్షియల్గా నేను ఎక్కువ సంపాదించలేదు. సో ఆ ఇంట్రెస్ట్ నాకుంటే ట్రావెల్ చేసి దాన్ని సినిమాతో కలపద్దు, నీ స్టోరీ టెల్లింగ్తో కలపద్దు. ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ రాంగ్. మన ఇండియన్ టీవీ కన్జంప్షన్లో ఎలా ఉంటుందంటే మోస్ట్లీ సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, లేకపోతే న్యూస్ చూస్తారు, అంతేగాని ట్రావెల్ షోస్ ఎక్కువ చూడరు. ఈ మధ్య వ్లాగ్స్, యూట్యూబ్ వీడియోస్ పాపులర్ అయినాయి, కానీ టీవీలో నేను చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ ద రైట్ టైం. సో మీ కథల్ని జనాలకి ఎక్కుతుందా లేదా అనేది మైండ్లో పెట్టుకుని కథలు రాస్తే యూ విల్ బికమ్ అ వెరీ కమర్షియల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. నాకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం గుర్తొస్తుందంటే గుర్రం గంగరాజు గారి సినిమాలు చాలా బాగుంటాయి. వెరీ థాట్ త్రూ, చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటుంది, బ్యూటిఫుల్ గ్రిప్పింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ అది జనరల్ ఆడియన్స్కి బౌన్సర్స్లా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే అనే సినిమా ఎంత బ్యూటిఫుల్లీ రిటర్న్, అనుకోకుండా ఒక రోజు అనే సినిమా బ్యూటిఫుల్లీ రిటర్న్, చాలా స్మూత్గా, చాలా పాష్గా వెళ్తుంది. కానీ మన మాస్ ఆడియన్స్కి అవి ఎక్కకపోవచ్చు. సో యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ నిష్. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తుందో అది ఫిల్మ్గా చేయడం అనేది యూ విల్ బీ ఆన్ ద సేఫర్ సైడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే సాలెడ్స్, అంటే ఉడకబెట్టిన కూరగాయలు, లేకపోతే వెజ్జీస్ ఆర్ ఫ్రూట్స్, ఇవి మనకి తినడానికి చాలా హెల్దీగా ఉంటాయి, కానీ అది ఎవరు తినరు. ఆ షాప్ పెట్టుకున్నారంటే మీ దగ్గరకు వచ్చి ఎవరు కొనరు. అదే మీరు మంచి మాస్ మసాలా దోశ, ఇడ్లీ విత్ గట్టి చట్నీ ఇవన్నీ పెట్టారనుకోండి, జనం ఎగబడి తింటారు. సో మీకు పాష్ సినిమాలు, చాలా క్లీన్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే అవి నెట్ఫ్లిక్స్లోనే ఎక్కడో ఎంజాయ్ చేసేయండి. కానీ మీరు ఫిల్మ్ మేకర్స్గా మారేటప్పుడు ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద టార్గెట్ ఆడియన్స్. వాళ్ళకి ఎక్కువ ఏం నచ్చుతుందో ఆ జానరాస్, ఆ ఎలిమెంట్స్ మీకు నచ్చకపోయినా గెట్ అ గుడ్ రైటర్, ఆ రైటర్తో రాయించుకోండి, మీరు డైరెక్ట్ చేయండి, ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ కమర్షియల్ ఫిలిం. వెల్, ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే లాస్ట్లో వచ్చే బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమైంది. సో ఇవాళ బెనిఫిట్ టిప్ డైరెక్టర్స్ కోసం. డైరెక్షన్ చేయటం ఒక ఎత్తు అయితే వాళ్ళ టీమ్ని ఫామ్ చేసుకోవడం ఇంకొక బిగ్గెస్ట్ టాస్క్. అండ్ ఆ టీం ఎలా ఫామ్ అవుతుందంటే మీరు ఫస్ట్లో ఫ్రీగా సినిమాలు తీసేటప్పుడు, లేకపోతే లో బడ్జెట్స్లో సినిమా తీసేటప్పుడు మీ ఫ్రెండ్సే కెమెరామెన్లు ఉంటారు, ఆర్టిస్టులు అందరూ మీ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మీ జూనియర్స్ ఇన్ కాలేజ్, సీనియర్స్ ఇన్ కాలేజ్, వీళ్ళందరూ తెలియకుండా ఒక టీం ఫామ్ అవుతారు. మీరు వర్క్ చేసే కొద్దీ మళ్ళీ అదే టీంతో వర్క్ చేయాలనే కంఫర్ట్ లెవెల్స్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా మీ డైరెక్షన్ టీం ఆర్ మీ ప్రొడక్షన్ టీం ఫామ్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని చాలా చాలా వాల్యుబుల్గా తీసుకోండి. ఇప్పుడు వచ్చే రిలేషన్షిప్సే మీరు యంగ్ ఫిల్మ్ మేకర్స్గా ఉన్నప్పుడు వాళ్ళే మీ టీం, దాన్ని ఎన్సెంబుల్ అంటారు. ఆ ఎన్సెంబుల్ ఫామ్ చేయడం ద బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ఎ డైరెక్టర్. నేను యూకేలో ఉన్నప్పుడు నా ఎన్సెంబుల్ వాజ్, నేను మా జూనియర్స్తోనూ సీనియర్స్తోనూ కలిసి అందరం కలిసి ఎవరి ఫిలింకి వాళ్ళే హెల్ప్ చేసుకున్నాం. తెలియకుండా వి బికెమ్ ఎ గుడ్ టీమ్.
అండ్ మాకు అక్కడ mandy.com ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా Mandy ఉంది. మీరు క్రూయింగ్ అప్ చేయాలంటే Mandy అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీకు పలానా యాక్టర్స్ కావాలి, లేకపోతే పలానా క్రూ మెంబర్స్, ఏడీస్, ఏసీస్ కావాలని చెప్పి పెడితే యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ టీమ్. ఇనిషియల్లీ వాళ్ళకి డబ్బులు లేకపోయినా జస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చేస్తే మీ సినిమాకి వచ్చి ఫ్రీగా చేస్తారు. సో ఇలాగ మీరు మెల్లగా ఒక టీంని బిల్డ్ చేసుకుంటే దాన్ని మించిన స్ట్రెంత్ ఉండదు. సో మీరు కథలు రాయడం ఒక ఎత్తు అయితే టీంని బిల్డ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దీన్ని చాలామంది డైరెక్టర్స్ నెగ్లెక్ట్ చేసి బొక్క బోర్లా పడ్డారు. ఎందుకంటే మా కథ స్ట్రాంగ్ కదా, నా దగ్గర మంచి కథ ఉంది, నేను సినిమా తీసేస్తాను అన్నట్టు వాళ్ళు వెరవీగుతుంటారు. నో, ఎందుకంటే మీరు సెట్ మీదకి వెళ్ళాక ఏది ఏమైనా సరే మంచి అవుట్పుట్ రావాలి అని ప్రాణం పెట్టే టీం ఉండాలి. లేదు ఓన్లీ నాకు బత్తా ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, నా పేమెంట్ ఇచ్చేస్తే నేను వస్తాను అనే టైప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది సెట్. అండ్ జస్ట్ బై ఎగ్జాంపుల్ ఎలా అంటే కేటరింగ్ వాడికి డబ్బులు ఇచ్చేస్తే భోజనాలు పెళ్లిలో పెట్టేస్తాడు. కానీ ఇంట్లో పెళ్లి జరిగితే ఆర్ ఇంట్లో ఒక పండుగ జరిగితే అమ్మ, ఆ పిన్ని, అత్తయ్య అందరూ కలిపి వండుతారు. వాళ్ళు ఏమి డబ్బుల కోసం రారు. సో అప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఆ ఎనర్జీస్ వేరే ఉంటాయి. సో మీ టీం మాత్రం ఆ ఎన్సెంబుల్ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఆ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ అక్కడ చాలా రిలేషన్షిప్స్ పోతాయి, వస్తాయి కూడా. సో మీరు మంచి రిలేషన్షిప్స్ వచ్చేటట్టు మీరు మీ ఎన్సెంబుల్ని బిల్డ్ చేసుకోండి. సో ఇది ఈ వారం టాపిక్. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా గుండు.